అటాక్ బ్యాచ్ ఎక్కడ వేస్తారు మన ఫీలింగ్స్ బ్యాచ్ ఒకసారి వేస్తారు. నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిదండి. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీ రెస్పాన్సిబుల్ రియాక్షన్ చూస్తున్నాము. అందరికి ఎలా అనిపించింది ట్రైలర్? సో మా టీం అందరూ చెప్పినట్టు 1.5 years ఎఫర్ట్. జనరల్ గా రిలీజ్ కి ముందు ఎక్సైట్మెంట్ తో పాటు నర్వస్నెస్ కూడా ఉంటుంది. సో మేము అందరం నర్వస్నెస్ కంటే ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎందుకంటే ఈ నవ్వులు, ఈ ఎనర్జీ, రేపు పండగ Jan 14 సంక్రాంతికి మీ అందరూ మీ ఫ్యామిలీస్ తో రచ్చ చేసే ఎలిమెంట్స్ మొత్తం నింపేసాం. స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఇచ్చాం. సో ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా మేము స్క్రీనింగ్ లో చూసుకున్నప్పటి నుంచి మేమందరూ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకున్నాం Jan 14 ఎప్పుడు వస్తుందని. సో మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి మీ ఫ్యామిలీస్ తో వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చాలా ఒక ఫన్ వాచ్ అంతా చెప్పినట్టు. అండ్ మా టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్. శివరాజ్ గారికి ఫర్ ద బ్యూటిఫుల్ కెమెరా వర్క్, వంశీ గారికి ఫర్ ట్రస్టింగ్ మాకు మా కథకి రైటింగ్ కి టైం ఇచ్చి మాకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ కథని ఇంత అద్భుతంగా వచ్చేలాగా మాకు ఆ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి. అండ్ మై డైరెక్టర్ మారి తన ఫస్ట్ సినిమా ఒకసారి వేసుకోండి మారి కోసం. అండ్ మై కో రైటర్ చిన్మయ్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో. ఇద్దరిది ఫస్ట్ సినిమా. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆ టీమ్. మా టీమ్ లో మీరు చూస్తున్న యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ యంగ్స్టర్స్. మొత్తం టీమ్ లో మూవీలో కాస్ట్ అంతా చాలా ఫ్రెష్ కాస్ట్. అండ్ మీనాక్షి సో తను కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది తన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాలో మిమ్మల్ని. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అట్ దిస్ పాయింట్. అండ్ మీకు తెలుసు పండగకి చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఈసారి వెరీ స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే అన్ని నా ఫేవరెట్ హీరో సినిమాలు అన్ని మన డార్లింగ్ ప్రభాస్ సినిమా. సో ఈ ఎనర్జీ డార్లింగ్ ప్రభాస్ సినిమాతో మొదలుపెట్టి గురువు గారు చిరంజీవి గారి సినిమాతో అలా యూటర్ తీసుకొని మా సినిమా వచ్చి మీరందరూ అదే ఎనర్జీ మా సినిమాకి వచ్చి మీరందరూ అదే ఎనర్జీతో ఎంజాయ్ చేసి అటు రవితేజ గారి సినిమా కానీ మీరందరూ నేను స్క్రీన్ మీద మీలాగా కూడా అక్కడ ఎనకాల నుంచి అనుకుని చేస్తూ బాగా గోల పెడుతూ మీరందరూ సినిమా చూసేవాడిని. అలాంటిది పండగకి వీళ్ళతో నా సినిమా రిలీజ్ చేసే స్థాయికి తీసుకొచ్చిన మీరందరికీ పేరు అందరికీ యువర్ రియల్లీ మై ఛాలెంజర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏజెంట్ స్థాయి కానీ, జాతరత్నాలు కానీ, మిస్టేక్ కానీ వరుస హిట్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు సినిమా ఇవ్వలేకపోయిన ఒక బాధ నాకు ఉంది. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల నేను కుదరలేకపోయింది. బట్ ట్రస్ట్ మీ, మీరు ఏదైతే గ్యాప్ నా నుంచి కొంచెం నా మీద అప్సెట్ అయ్యారో ఆ గ్యాప్ కి రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో అనగనగా రాజు మీకు ముందుకు వస్తుంది. Jan 14 నాడు మీరందరూ ఆ ఎనర్జీ, ఆ వైబ్ ఫీల్ అవుతున్న పండగకి రండి. ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ అనగనగా రాజు will spread joy and laughter in theaters. ఇది మా గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారి పెళ్లి 7 తరాలు గుర్తుండిపోతుంది. See you in papers. Thank you so much. Love you guys. Thank you so much. Love you guys. Thank you so much for the action. చూసి చాలా హ్యాపీ. మీరు కూడా నవ్వుతూనే ఉంటారు అది థియేటర్ చూసే టైంలో. ఇది జస్ట్ 5% లైక్ షీ సెడ్. సినిమాలో ఇంకా ఉంది అండ్ ప్రతి సీన్ కి మీరు నవ్వుతూనే ఉంటారు. అంటే మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీస్ తో రండి సినిమాకి, ఎంజాయ్ చేయండి. చాలా ఉంది. And Charulata, one of my most favorite characters I have played. Niku Karan, she is very cute, very innocent, and when you think about it, I hope that you feel naku wife alage undali. So I'm very excited and
Jan 14 ఫ్యామిలీస్ రండి, మీ ఫ్రెండ్స్ రండి, ఇది ఒక ప్రాపర్ పైసా వసూల్ ఫీల్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ అంతే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. See you all. మీనాక్షి జాన్ జిల్లస్ జాన్ 14 అనగా ఒక రాత్రి థియేటర్ లేదు. తిరిగి చెప్పండి. మీరైతే అలా తిరిగి చెప్పండి అన్నారు నేను. So yeah, I'll let you only say this line. మాట్లాడకండి అది చూసుకుంటారు. అయ్యో ఇవ్వలే పంచులని పేలియా సినిమా కాలాలే పంచులు అన్ని చక్కగా పేర్తాయి. వీళ్ళ పట్ల కథ చెప్తాము, ఎమోషనల్ గా ఫీల్ అవుతాం, ఏ ఉండవు. చిన్న సింపుల్ కదా కానీ 2 గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎండకాలం పంచులు వేసుకుంటే ఒక సినిమా అంతా చక్కగా పండగ రండి, గ్యారెంటీ నవ్వుకుంటారు. బాగా గురించి పెట్టుకొని అన్ని చాలా చూసుకున్నాను సార్ టైం ఉంది. బాగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది.